ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జైసర్, జైసర్ ఏం చేస్తున్నారు? జైసర్ చేయి తీయండి ప్లీజ్, కాలుతుంది. జైసర్ చేయి తీయండి. ఏమండి? జైసర్, ఏమైందండి? అమ్మా జాను, ఏంటమ్మా అల్లుడు గారు ఎందుకు ఇలా చేశారు? చెప్పమ్మా, ఏం జరిగింది చెప్పు. ఏం లేదమ్మా, నన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటానంటే నేనేదో సరదాగా ఆ దేవుడి మీద ఒట్టి వేయమన్నాను అంతే. అయితే ఒట్టేయాలి గాని ఇలా చీకాల్చుకోవడం ఏంటమ్మా? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. జాను చాలా అదృష్టవంతురాలత్తయ్యా. అవునమ్మా, అదంటే ఎంత ఇష్టం లేకపోతే ఇచ్చిన మాట కోసం చేయి కాల్చుకుంటాడు. ఆ తులసి సిద్ధు విడాకులిస్తే కాని వెళ్లను అంటుంది. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. కనిష్క, నువ్వు మెట్లు కడగడం ఏంటమ్మా? మెట్లు కడగటం కాదు మావయ్య, మెట్ల మీద నూనె పోస్తున్నాను. నూనె ఎందుకమ్మా? అది కిచెన్ లో ఉంటే వంట నూనె, జుట్టుకి రాస్తే తలకి నూనె, ఇలా మెట్ల మీద పోస్తే చావు నూనె. అర్థం కాలేదమ్మా. ఇప్పుడు తులసిని ఇంట్లో నుంచి గెంటేలేకపోయాం, ఆ ఖుషీని బయటికి పంపలేకపోయాం. మరి అది కడుపుతో ఉన్నప్పుడే దాన్ని ఏమీ చేయలేకపోయామంటే రేపు ఆ కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద పడితే ఇంక మన పరిస్థితి ఏంటి? నిజమేనమ్మా, దాని కడుపున ఇంటి వారసుడు గనక పుట్టేస్తే కర్రలా నిలబడింది కాస్త చెట్టులా పాతుకుపోతుంది. అప్పుడు దాన్ని అంగుళం కూడా కదిలించలేమమ్మా. ఇప్పుడే దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఆ ఏదో ఒకటే మామయ్య ఇప్పుడు నేను చేస్తున్నది. తులసి కిందకి రావటానికి ఈ నూనె పోసిన మెట్ల మీద అడుగు పెట్టగానే టప్ అని జారి పడిపోతుంది. అప్పుడు దాని నడుము విరుగుతుంది, లోపల ఉన్న బిడ్డ లోపలే ఫినిష్ అయిపోతుంది. ఆహా, ఐడియా అదిరిందమ్మా. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట. చూస్తూ ఉండండి మావయ్య, ఇప్పుడు తులసి రావటము ఖాయం, పడిపోవటము ఖాయం, దాని కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోవడము ఖాయమే. అమ్మా కనిష్క, ఆ తులసి వస్తుందంటావా? వస్తుంది మావయ్య, ఈ టైంలో కిచెన్లో పని చేసుకోవడానికి ఖచ్చితంగా వస్తుంది.
మావయ్య వస్తుంది. అమ్మా ఒకసారి ఇలా వస్తావా? ఏంటి ఖుషి? రా చెప్తాను. సరే వస్తున్నా. ఏంటి ఖుషి? రా. ఎక్కడికి? రా అమ్మా చెప్తాను. ఇదేంటమ్మా ఇలా డిసప్పాయింట్ చేసింది? లోపలికి వెళ్ళింది కదా మావయ్య, ఖచ్చితంగా తిరిగి వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. ఈరోజు అది పడిపోవడం కన్ఫర్మ్. దీనికి బిడ్డను పోగొట్టుకున్నాకే ఇంట్లోంచి పోవాలని రాసిపెట్టినట్టుందమ్మా. అందుకే ఇంతకాలం మనం ఎంత ప్రయత్నించినా ఫెయిల్ అవుతున్నాం. అంతేకాదు మామయ్య, అహింస పద్ధతి అన్నిసార్లు పనికిరాదు. కొన్నిసార్లు ఇలా హింస పద్ధతిలోనే పనులు చేయాలి. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది.